ఇటువంటి పొగనంబోక దానికి నాగబాబు గారు ఒక సనాతన ధర్మం అని ఆయన తమ్ముడు ఇవాళ తెలుగు రాష్ట్రాలల్లో సనాతన ధర్మం గురించి చెప్తూ చక్కగా ఆడవాళ్ళను వాళ్ళ భార్య ఇద్దరు భార్యలు మంచిగా చక్కగా సనాతన ధర్మం ఆచరిస్తూ చీరలు కట్టుకొని పిల్లల్ని ఒక ధర్మ మార్గంలో నడుపుకుంటూ ఒక జనసేనని నడుపుకుంటూ పోతుంటే చీడపురుగులాక ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఈ దొమ్మరదానికి ఒత్తాసు బలికి ఆయన జీరో అయ్యింది ఇవాళ. ఎంత మంచోడు ఆయన నాగబాబు. ఎందుకు ఆ నోర్దురా స్వేచ్ఛ వేసుకుని అంటే నీకు ప్రెస్ మీట్లు పెట్టేసి స్వేచ్ఛ ఏం స్వేచ్ఛ? తండ్రి వయసు ఉంది, నీ తండ్రి అట్లానే చెప్తాడమ్మా, బట్టలు ఇట్లా వేసుకొని తిరుగు, నీకు స్వేచ్ఛ ఉంది, ఈ డ్రెస్ వేసుకొని తిరిగి రాపోయని చెప్తాడా? ఏ తండ్రి చెప్పాడు, ఈ తండ్రి చెప్పిండు. తండ్రి తగ్గట్టే పిల్లలు కూడా ఉంటారు. మీ డాడీకి నువ్వు ఎందుకు భయపడతావు? కొంచెం లేట్ అయితే భయపడతావు, డ్రెస్ కాదు. డాడీకి చెప్పాలి, డాడీ తిడతావు, డాడీ నువ్వేందిరే ఆయన తిరుగు, పబ్లకు తిరుగు, 12 గంటలకు రా, 1 గంటలకు రా. ఇదా కల్చరు? మీకు చెల్తుందండి, మీకు కోట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, మెగాస్టార్ ఫ్యామిలీ, మీకు కట్టుబాట్లు ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు ఉందని మెగాస్టార్ ఫ్యామిలీ చాలా చక్కగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎందుకమ్మా నాగబాబు భార్య కూడా బాగుంటుంది, నిహారిక కూడా అమ్మాయి డ్రెస్ బాగానే ఉంటుంది. నువ్వు ఇచ్చే విచ్చలవిడతనంతోనే అమ్మాయికి ఈరోజు ఆమె లైఫ్ అట్లా కావాల్సి వచ్చింది. నువ్వు అదే కట్టుబాట్లతో వద్దమ్మా, అల్లుడు చెప్తుండు నువ్వు వినమ్మా, నువ్వు వెళ్ళమ్మా అంటే అయిపోయేది కదా. అవునండి, ఆమె ఇష్టము, ఆమె స్వేచ్ఛ అన్నారు కాబట్టి ఇట్లా అవుతుంది. నీకు చెల్తుంది ఒక పర్సనల్ లైఫ్ కదా. ఇంకా అందుకని నేనేమంటున్నా, ఒకసారి బయటికి పబ్లిక్ మనిషి వచ్చిన తర్వాత వాడు పర్సనల్ మొత్తం తీస్తారు బయటికి. బజార్లో ఎందుకు వేసుకోవాలి మనం? ఎంతోమంది హీరోలు ఉన్నారు, ఎంతోమంది నిర్మాతలు ఉన్నారు. ఎందుకు దాని చక్కదనానికి ఎందుకు ఎవరు స్పందించలే? నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టినావు? ప్రకాష్ రెడ్డి గారు ఎందుకు పెట్టిండు? ఆర్జీవి గారు ఎందుకు అన్నాడు? నా అన్వేష్ గారు ఎందుకు అన్నాడు? ఈ సిగ్గులేని ముండ దేశం అంతా అన్వేష్ గారిని తుప్పు ఉంస్తే నా తమ్ముడు ఆడని చెప్తుంది. ఇది దీని కోశకారం పెట్టాలి ఈ మాటలు మాట్లాడినప్పుడు. ఏమ్మా నాలాంటి వాళ్ళు మాట్లాడితే ఇవాళ కేసులు పెడుతుంటే కేసులకు భయపడతామా? ఏమండి ఒక్కటే చెప్తున్నా లావణ్య, భూమి మీద పుట్టినప్పుడు ఏదో ఒకటి చేసిపోవాలి మనం. అది జీవితానికి ఒక అర్థం పరమార్థం. అందరం బతుకుతాం, అందరం పుడతాం, అందరం తింటాం, అందరం చచ్చిపోతాం. కానీ మనకంటే ఏదో ఒకటి భూమి మీద వదిలిపెట్టిపోవాలి. అది లైఫ్.